హై ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కారం గురించి చాలా వీడియోలు తీశాను కదండి నేను. ఇప్పుడు కాదు, ఒక 3 yearsగా వీళ్ళ దగ్గరే వాడుతున్నానని. వీళ్ళెవరో కాదు, గుంటూరు వాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఇది డైరెక్ట్గా మిర్చి యాడ్ నుంచే మనకు వస్తుంది కారం, సరేనా? మొన్న కూడా ఒక నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టారు, వాళ్ళది కూడా గుంటూరు కారమేనంట. మా వీడియో మీరు స్టేటస్ పెట్టుకున్నారంట కదండి అని పెట్టారు. అమ్మ మీరెవరో నాకైతే తెలియదు, సరేనా? మీ వీడియోలు కూడా ఎప్పుడు చూడలేదమ్మా. నేను పెట్టుకునేది అయితే మా వాళ్ళే అండి, వాళ్ళది నేను తెప్పించుకుంటాను కాబట్టి వాళ్ళది పెట్టాను. నేను ప్రమోట్ వీడియో అయితే కాదని చెప్పాను. అవునా మేడం, ఓకే అని పెట్టేశారు. పూర్తి వీడియో చూడండి. నేను స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తాను వీళ్ళది, సరేనా? వీళ్ళ తరపున మీరు ఆర్డర్ పెట్టుకోండి, నేను గ్యారంటీ. అంతేగాని గుంటూరు కారం అన్నాను కదా అనేసి వాళ్ళకి ఆర్డర్స్ కూడా వెళ్ళిపోయినాయంట. స్వాతి గారు ఇలా చెప్పారని. వాళ్ళ గురించి అయితే నాకైతే తెలియదండి, సరేనా? వీళ్ళదైతే ఇదిగోండి, ఎన్ఎస్ అనమాట, నిస్సీ బ్రాండ్స్, ఓకేనా? నిస్సీ స్పైసెస్ అనేసి ఉంటుంది వీళ్ళది. కవర్ దగ్గర నుంచి చూపించు బాబా. నిస్సీ స్పైసెస్ అనమాట వీళ్ళది, ఓకేనా? వీళ్ళ దగ్గర కారమే నేను ఒక 3 yearsగా వాడుతున్నాను, గుంటూరు గొడ్డు కారం. వీళ్ళ దగ్గర మసాలా కారం, పసుపు అన్నీ కూడా ఒరిజినాలిటీ ఉంటాయండి, ఓకేనా? అంతేగాని గుంటూరు వాళ్ళు అన్నామని గుంటూరు మొత్తం మాది కాదండి. గుంటూరులో మిర్చి యాడ్లో కానీ కారం సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు బహుశా, వాళ్ళందరూ అయితే నాకు తెలియదు. వీళ్ళు మాత్రం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి 3 yearsగా వీళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా వీళ్ళు డైరెక్ట్గా నాకు మిర్చి యాడ్ నుంచే పంపించేస్తారు. అక్క మా తరఫున కావాలంటే ఎవరికైనా చెప్పు, పోనీ పంపించేద్దాం అన్నారు కాబట్టి వీళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ పైన పెడతాను, సరేనా? అంతేగాని ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఎందుకంటే అందరికీ ఉపయోగపడే వీడియో కదా ఇది. ఇంకా కూర, పసుపు, కారం అంటే ఇంకా అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఇంకా వీడియో తీసి పెట్టాలనిపించి చాలా సార్లు కూడా వీళ్ళ తరపున వీడియో పెట్టాను. నా తరపున చాలా ఆర్డర్స్ వెళ్ళినాయి. ఇవి వాడిన వాళ్ళు కూడా స్వాతి గారు నిజంగా మీరు చెప్పినట్టే చాలా బాగుందండి అని అన్నారు. ఒక్కసారి కానీ ఇది వాడడం అలవాటు చేసుకుంటే బయట కారం అయితే అస్సలు వాడలేమండి, ఎందుకంటే ఇది స్పైసీనెస్ ఉంటుంది కానీ కడుపులో మంట అయితే అస్సలు రాదు. ఇప్పుడు వచ్చేది ఇంకా పచ్చళ్ళ సీజన్ కదా, పచ్చళ్ళకి అయితే కొత్త కారం అనమాట. ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చేది కొత్త కారం, కొత్త మిరపకాయలు దిగుతాయి కదా, అది అందరికీ తెలిసిందే. అసలు కారం కానీ పసుపు అయితే అసలు ఎంత మంచి క్వాలిటీ తెలుసా అసలు. కూడా 2 కేజీలు కారం తెప్పించా కదా, 1 కేజీ వచ్చి తిరుపతి తీసుకుని వెళ్ళిపోయి, 1 కేజీ మనం ఉసిరికాయ పచ్చడి పెట్టాను, కొంచెం కారం అయితే వాడుతున్నాను. ఇంకా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకా 3 కిలోలు ఆర్డర్ పెట్టాను అని మొన్న కూడా చెప్పాను కదా, ఇంక ఈరోజు అయితే వచ్చినాయి. అంతేగాని స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నానండి, నా తరపున అయితే 100% జెన్యూగా ఉంటుంది మీకు, ఓకేనా? ఆ నెంబర్కి కాల్ చేయండి, కాస్ట్లు కనుక్కోండి, ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోండి. మీ క్యాష్కి మీ కారానికి గ్యారంటీ నేను ఎప్పుడు చెప్పినట్టే, ఓకేనా? అంతేగాని గుంటూరు కారం అన్నానని గుంటూరు వాళ్ళంతా మా వాళ్ళైతే కాదు. నాకు తెలిసిందైతే ఇది ఒక్కటేనండి, ఇదిగోండి నిస్సీ స్పైసెస్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కే కాల్ చేయండి. మెసేజ్ చేసినా వాళ్ళు వెంటనే రిప్లై ఇస్తారు, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎటువంటి ప్రమోట్ వీడియో కాదు, సరేనా? కొలాబ్ వీడియో అసలుగా అంతకన్నా కాదు. వీళ్ళు మా